ప్రభుని స్థానంలో తెలియజేస్తున్నానండి. అవకాశం ఇచ్చినటువంటి ఫిలిప్ గారి ప్రభుత్వం తెలియజేస్తున్నానండి. దేవుడు నన్ను ఈ దినం ఈ రీతిగా నిలబెట్టుకున్న విధానం బట్టి ప్రత్యేకమైన దేవుడు కూడా తెలియజేస్తున్నాను. అసలు ఎందుకు అర్థం కాని నన్ను ఈ సన్నిధిలో వాడుకుంటున్న విధానం బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నానండి. నిజంగా నాకు చక్కని అవకాశం ఇస్తున్నారు ఈ సన్నిధిలో. ప్రతి ఆదివారం కూడా ఆరాధన క్రమం చదివే విషయంలోనూ, పాటలు పాడే విషయంలోనూ, దేవుని యొక్క పరిచయంలో నన్ను వాడుకుంటున్న విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు పాటలు పాడమంటే 100 పాటలైనా నుంచి పాడతాను, కానీ స్టేజ్ మీద నిలబడి మాట్లాడాలంటే చాలా భయం నాకు. ఎందుకని చెప్పేసి ఇప్పుడు ప్రయత్నించలేదు. ఇది 2వ సారి అనుకుంటా ఈ సన్నిధిలో చెప్పడం. దేవుడు నడిపింపు బట్టి దేవుడే నాకు తోడుగా ఉండి నా స్వరాన్ని మరుగు చేసి దేవుడు నాకు చక్కని స్వరాన్ని ఇచ్చి నన్ను దేవుడు ఆత్మీయ ప్రేరణతో మాట్లాడే రీతిగా దేవుడు నాకు అవకాశం ఇచ్చేలాగా చిన్న ప్రార్థన చేస్తున్నామండి. మహాగంట మహోన్నత మీ బాలకి నేను వేలాది ఉన్నత ప్రభావ ఈ దినం ప్రభావ 26వ రోజు ప్రభావ మీ యొక్క ప్రభావ నెట్ డేస్లో ప్రభావ మేము గడవచ్చుండగా ప్రభావ మీ యొక్క ప్రభావ సన్నిధికి విచ్చేసిన ప్రభావ ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశ్రయించిన ప్రభావ నేను చెప్పబోయే వాక్యం ద్వారా ప్రభావ మీరే నాతో మాట్లాడిన ప్రభావ నా స్వరం కాదు కడతాను ప్రభావ మీరే నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తారని మీరే ప్రభావ మాట్లాడుతాను ప్రభావ మీరే ప్రభావ జ్ఞానాన్ని తిరుగుని నాకు ఇవ్వతాను ప్రభావ చెప్పబోయే వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకునే రీతిగా వారికి అర్థమయ్యే రీతిగా ప్రభావ నా యొక్క మాటలు ఉంచుతారని ఉన్న వాక్యం ప్రభావాలు హృదయంలో భద్రపరచుకునే రీతిగా ప్రభావ చేస్తారని ప్రభావ శ్రద్ధ కలిగి వినే ప్రభావ వారి మనసులను ప్రభావ తీరుస్తారని ఆశిస్తూ చిన్న ప్రాథమిక పాత్రలు వేడుకుంటూ యేసు పరిశుద్ధంగా మిక్కులు బ్రతుకున్నాడు వేడుకుంటాం పరమ తండ్రి ఆమేన్. నేను ఎంచుకున్న అంశం ఏంటంటే ప్రణాళిక. నాకు నేను ఎక్కడ యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయలేదు. పిల్లన్న వాక్యం చెప్పమంటే అప్పటి నుంచి నాకు ఎందుకు ప్రణాళిక అనే అంశం మీద వాక్యాన్ని బోధించమని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అన్న చెప్పిన కాడ నుంచి నేను ప్రతిరోజు కూడా మైండ్లో అసలు నిజంగా ఒక విషయము ఒకరు చెప్తే మనం ఆలోచిస్తామా అన్న థాట్ నాకు వచ్చిందనమాట. అన్న అలా చెప్పడము అప్పటి నుంచి నేను వాక్యం గురించి ఆలోచించడం ఏంటో నాకు ఆశ్చర్యం అనిపించింది. నిజంగా అప్పటి నుంచి కూడా వాక్యాన్ని ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అసలు ఎంతో ప్రయాసపడి ఈరోజు కూడా అసలు నిన్న వరకు కూడా ఏమీ అసలు నేను ప్రిపేర్ అవ్వలేదు. ఈరోజు సార్ కూడా లేట్గా వచ్చారు. సరైన మా కాన్ఫరెన్స్ కూర్చొని మార్నింగ్ 10:30 నుంచి 12:30 వరకు ఆ యొక్క వాక్యాన్ని ప్రిపేర్ చేసుకున్నానండి. మీకు ఎలాగ అందిస్తానో నాకైతే తెలీదు. దయచేసి శ్రద్ధగా వినండి. ఒక తప్పులుంటే క్షమించండి. అసలు ప్రణాళిక అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా ప్రణాళిక అంటే? చెప్పండి. ఎగ్జాక్ట్. ప్రణాళిక అంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా ప్రణాళిక మీదే దానికి ప్రణాళిక అని పిలవం, కానీ ప్లానింగ్ అంటాము. ప్లానింగ్ అంటాము, లేకపోతే మన లక్ష్యం అంటాము. డిఫరెంట్గా పిలుచుకుంటాం, కానీ ప్రణాళిక అనేది గొప్ప పదం అనమాట. అది దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును నిలబెట్టుకున్నాడు. అది ఎంత గొప్ప ప్రణాళిక అనమాట. దేవుని ప్రణాళిక లేనిది మనము ఏది జరగదు, ప్లస్ అదేవిధంగా మనం కూడా ఉండము. మొదటిగా ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. చదవండి. సరే, దేవుడు మొదటి స్టెప్ చేసిన దేవుని ప్రణాళిక ఏంటంటే అసలు ఫస్ట్ మనుషులను క్రియేట్ చేయలేదు. ఈ సృష్టిని క్రియేట్ చేశాడు. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, పక్షులను, జంతువులను అన్నింటినీ క్రియేట్ చేసిన తర్వాత నేల మట్టి నుంచి ఒక మనిషిని క్రియేట్ చేసి ఆ మనిషిని జీవాత్మగా వాడు జీవాత్మడు అనమాట. దేవుని ప్రణాళిక అసలు చివరిలో మనల్ని నిర్మించిన తర్వాత అప్పుడు ఆ ఏదైనా తోట ఒకటి క్రియేట్ చేసి ఏదైనా తోట చుట్టూ ఒక కంచె వేసి అందులో ఒక చెట్టు వేశాడు. అక్కడ నుంచే దేవుని ప్రణాళిక స్టార్ట్ అయింది. మన లైఫ్ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అయిందండి. నిజంగా
ఏదేను తోటలో ఆదాము హవ్వలు ప్రతి చల్లపూట తన తండ్రితో ఏ పాపమెరుగని స్థితిలో, ఏదేను తోటలో ఆదాము హవ్వలు ప్రతి చల్లపూట తన తండ్రితో ఏ పాపమెరుగని స్థితిలో ఆజ్ఞను అతిక్రమించి అపవాది మాటను పాటించి తప్పు చేశారు. తప్పు తండ్రిపై నెట్టివేశారు. తప్పు చేశారు. తప్పు తండ్రిపై నెట్టివేశారు. చెట్టు వేయుటే నేరమా దేవుడు ముందుగా చెప్పకుండెనా? చెట్టు వేయుటే నేరమా దేవుడు ముందుగా చెప్పకుండెనా? తెలుసుకో దీని రహస్యం, చెట్టులోనే ఉంది పరమార్థం. నిజంగా దేవుడు ఏం చేశాడండి? ఒక చెట్టు వేశాడు, ఒక పండు పెట్టాడు, అది తినొద్దని వీళ్ళకి చెప్పలేదండి. నిజంగా అన్ని ఫలాలు ఇచ్చాడు దేవుడు. అసలు సడన్గా మళ్ళీ ఎవరు ఆదాముని క్రియేట్ చేసిన తర్వాత హవ్వను కూడా క్రియేట్ చేశాడు. ఇక్కడ ఒకటే ముగ్గురు తీసి హవ్వను క్రియేట్ చేశాడు. ఆ విషయం కూడా హవ్వ అనే పేరు కూడా లాస్ట్లో పెడతారనమాట దేవుడు. ఈ క్రమంలో దేవుడు ఎన్నో అనుకున్నాడండి. నిజంగా మనుషులుగా మనము చాలా పవిత్రంగా ఉండాలని చెప్పేసి దేవుడు ఆశించాడు. కానీ ఆదాము హవ్వలు ఒక సర్పం మాట విని ఆ కాయను తిన్నాము. ఆ కాయ ద్వారా మనమందరము అటు సర్పం శపింపబడింది, ఆదాము హవ్వలు కూడా శపింపబడ్డారు. మనుషులుగా మనం కూడా శపింపబడి బ్రతుకున్నంత కాలము ముళ్ళ బదులు గచ్చ బదులు చదును చేసుకుంటూ కష్టపడి చెమటోడ్చి రక్తాన్ని చిందించి మరి మనం కష్టపడే రీతిగా అప్పుడు దేవుడు వారిని శపించాడు. ఎవరిని? మనుషులమైనటువంటి మనల్ని శపించాడు అనమాట. ఆ రీతిగా అప్పటి నుంచి కూడా అప్పుడు ప్రతి మనిషి కూడా కష్టపడి ఎంత వేదనతో ఇప్పటికీ కూడా మనము రెక్కడితే కానీ డొక్కడదని చెప్పేసి సాగుతుందండి. నిజంగా మనము జాబ్కి వెళ్ళినా కానీ ఊళ్ళలో మన తల్లిదండ్రులు కూడా వ్యవసాయానికి వెళ్తూ ఉంటారు. కొంతమంది చాలా చాలా వివిధ వృత్తుల్లో కూడా వాళ్ళు పాపం పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడితే కానీ వారికి జీతం అనేది రాదు. దాన్ని తీసుకునే మనము ఎంతో కష్టపడి సుఖంగా ఉండవలసిన మనము మంచిగా ఎదురుతో ఎంత హ్యాపీగా గడపవలసిన మనము ఇప్పుడు ఈ రీతిగా పాపంలో పడిపోయి ఈ రీతిగా బ్రతుకుతున్నామండి. నిజంగా చాలా అసలు దేవుడు ప్రణాళికని మనము మొత్తం చెరిపేశామండి నిజంగా చెప్పుకోవాలంటే. సరే అని చెప్పేసి దేవుడు క్రియేట్ చేశాడు. నెక్స్ట్ ఏం చేశాడంటే దేవుడు గొప్ప కార్యం ఏంటంటే కన్య మరియ నుంచి ఒక శిశువుని పుట్టించి ఆ శిశువుకి యేసు అని పేరు పెట్టి ఒక కుమారుని మనకి లోకానికి పంపించాడు. ఆ కుమారుని ద్వారానే మనము ఈ భూమి మీద ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అని చెప్పేసి, అంటే ఎవరొకరు మనం డైరెక్షన్ చేయాలి కదా. ప్రతిదీ కూడా ఊహాత్మకంగా అయిపోదు కాబట్టి దేవుడి కుమారుడు సొంత కుమారుడైన యేసుక్రీస్తుని పంపించాడండి. యేసుక్రీస్తుని కూడా పంపించడం అనేది అది దేవుని ప్రణాళిక అనమాట. నిజంగా మనం కూడా మన పిల్లలు పుట్టామనుకోండి, చిన్న పిల్లలు పుట్టిన కాడి నుంచి వాళ్ళు పెద్దగయ్యేదాకా వాళ్ళని ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, స్కూల్స్ ఎక్కడ ఇంజనీరింగ్ చేయాలి అని చెప్పేసి మనం పుట్టినంటే మనం నిజంగా గర్భంలో ఉండగానే నాకు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా ఏం చేయాలని చెప్పేసి ముందే ప్రణాళిక చేసుకుంటాం కదా. దేవుడు కూడా అనాది సంకల్పము అసలు జగత్పునాది వేయబడికి మునిపై ఈ ప్రణాళికని క్రియేట్ చేసుకుని దేవుడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని కూడా మనం పంపించాడు. యేసుక్రీస్తు గారు ఆయన కూడా వచ్చారు. నిజంగా దేవుని ప్రణాళిక ఏంటో యేసుక్రీస్తు ప్రభువుకి మొత్తం తెలుసండి. భూమి మీద ఎలా ఉండాలి, నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో కూడా యేసు ప్రభువుకి తెలుసు కాబట్టి ఆయన నిజంగా పాపం మనము విలండేస్ కూడా పాటిస్తాము. ఆయన అక్కడ కొండ మీదకి వెళ్ళి కూడా ప్రేయర్ చేసుకుంటాడు. లాస్ట్ చివరి దినాల్లో కూడా ప్రభువా నీ ఇష్టమైతే నీ చిత్తమైతే అది తొలగించమని చెప్పేసి కూడా దేవుడు పాప మనవి చేసుకుంటాడు అనమాట. అంటే దేవుడికి ముందే తెలుసు నాకు ఇది జరుగుతుంది ఇలా చేయాలని చెప్పేసి. కానీ అద్భుత రీతిగా దేవుడు అసలు యేసుక్రీస్తు యొక్క ప్రణాళిక ఏముంది మన మీద, మన మనుషులమైన మన మీద నిజంగా మనం ఎలా జీవించాలి. నిజంగా ఎన్నో మత్తయి సువార్త 6, 7, 8 అధ్యాయాలు కూడా మొత్తం అసలు
అన్ని మొత్తం మూడు మూడు గ్రంథాల్లో కూడా ప్రవచనాలు చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. గొప్ప సూచక క్రియలు చెప్తాడు అనమాట. నిజంగా సూచక క్రియలు అనేది లేకపోతే ఎవరికి అర్థం కాదండి. ఒక స్టోరీ చెప్తేనే మనకి అర్థమవుతుంది. డైరెక్ట్గా ఇలా జరిగిందని చెప్తే ఎవరు అర్థం చేస్తారు. కానీ ఒక ఉపమాన రీతిగా అనేక ఉపమానాలు దేవుడికి మనకు అందించాడు. ఆ గొప్ప ఉపమానాలు అంటే అసలు చాలా చాలా బాగుంటాయి అనమాట. నిన్ను వారిని నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, ప్రేమ కలిగి జీవించమన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రేమ కలిగి జీవించాలండి. దేవుడు అతను 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద జీవించాడండి. కేవలం చివరి 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేశాడు దేవుడు. నిజంగా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి ఎంతో అంటే ఒక బ్రిడ్జ్ అనమాట. దేవుడి దగ్గర చేర్చడానికి యేసు ప్రభు వారు మనకు ఒక బ్రిడ్జ్ లాగా క్రియేట్ చేశాడు అనమాట. ఆయన ద్వారా తప్ప మనం వేరే ఎవరి ద్వారా కూడా పరలోకాన్ని చేరుకోలేము అన్న భావాన్ని మనకి అదే దేవుడు మనకి తెలియజేశాడు. నిజంగా అపొస్తలుల కార్యాలు 4:12 చూద్దాం ఒకసారి. సరే, ఇక్కడ ఏం చెప్తాడండి? ఏ నామమును కూడా రక్షణ కలగదు అంటే యేసుక్రీస్తు ప్రభువారి నామం తప్ప అనేక మంది ఈ భూమి మీద అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారండి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఏ నామం వల్ల కూడా రక్షణ కలగదని స్పష్టంగా చెప్తున్నాడండి. కానీ చాలా మంది వివిధ రీతిలుగా అర్థం చేసుకుని వారి వారి జీవితాన్ని దేవుడికి దూరపరుచుకుంటున్నారు అనమాట. నిజంగా యోహాను సువార్త 14:6 చదువుతాం ఒకసారి. చాలండి. యేసు ప్రభువు ఏం చెప్తున్నారండి? నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎదుకు రాడు అని దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు వారు మనకి గొప్ప గొప్ప వాక్యాలు ఇటువంటి అందిస్తున్నారండి. నిజంగా యేసుక్రీస్తు యొక్క ప్రణాళిక అనేది అసలు భూమి మీదకి వచ్చారు, ఆ శిలువలో శ్రమ పొందారు, శిలువ వేయబడ్డారు. చివరికి శిలువ వేసే టైంలో కూడా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం బాధపడండి అని చెప్పేసి కూడా యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. నిజంగా దేవుడు అంటే అప్పటితో దేవుడి పని అయిపోయింది. ఇంకా తర్వాత మనం ఏం చేయాలి అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఒక కాన్సెప్ట్ ఇచ్చి ఒక పని చెప్పాడు. ఆ పని చేసి వచ్చేయమన్నాడు అనమాట. మూడో దిన ముందు తిరిగి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా అప్పటితో అయిపోయిందండి. అప్పటితో అయిపోతే ఇంకా నెక్స్ట్ ఏముంటుంది? మనం మనుషులు ఎలా జీవించాలి, అసలు మనుషుల ప్రణాళిక ఏంటి, మనుషులు ఎట్టి రీతిగా జీవిస్తున్నారు. నిజంగా అది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ప్రతి వాక్యాన్ని కూడా ఇప్పటికీ మనం ధ్యానిస్తున్నాము, చదువుతున్నామంటే అది ఒక గొప్ప ప్రణాళిక అండి. ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ అనమాట. మన తరం వెళ్ళిపోయినా నెక్స్ట్ తరం వచ్చిన ఏ తరం వచ్చినా కానీ ఈ యొక్క వాక్యాలు మాత్రం, ఈ యొక్క గ్రంథం మాత్రం అలాగే నిలిచి ఉంటుంది. గొప్ప మళ్ళీ తిరిగి మనం పరదేశం వెళ్ళే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రంథాన్ని చదువుతూనే ఉంటాము, గ్రంథాన్ని విడిచిపెట్టము. నిజంగా ఇప్పుడు అనేక చాలా ఇప్పుడు పరిస్థితులు కూడా చాలా బాగలేదు. అసలు చిన్న చిన్న వాటిని కూడా బైబిల్లో అసలు నాకు కూడా ఒకసారి షార్ట్స్లో కూడా ఇవన్నీ ఇప్పుడు బాగా పబ్లిసిటీ అయిపోయినాయండి. ఇప్పుడు మనకి కానాను వీధిలో ఒక సూచక్రియ చేశాడు దేవుడు. నీళ్ళలో అదే మామూలు పాటలో నీళ్ళు నింపేసారు, ఇచ్చేసారు, మధురంగా మారిపోయింది అని చెప్పేయచ్చు. కానీ అది ఏ సందర్భంలో జరిగింది ఏంటనేది తెలియాలి కదా. బైబిల్లో కూడా అలాగే ప్రతిదాన్ని కూడా కొన్ని ఒక స్టోరీ మొత్తం క్లియర్గా చెప్తే కానీ దానికి అర్థం కాదు కదా. మామూలుగా షార్ట్ కట్లో చెప్పేస్తే ఎవరికి అర్థం అవుతుందండి? అటువంటి వాక్యాలు కూడా తీసుకుని మళ్ళీ వల్గర్గా మాట్లాడడం ఇటువంటివి చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియా ఉంది కానీ మనకు ఆన్లైన్ బైబిల్స్ లేకపోయినా కానీ ఆన్లైన్లో అనేక మంది పరిచయాలు జరుగుతున్నాయండి. దేనికి భయపడట్లేదు మనమైతే. నిజంగా దేవుడితో మనం ధైర్యంగా ఉందాం. నిజంగా వాక్యాలను అంటే మనం హృదయంలో పదిలిపరచుకోవాలండి. మన బైబిల్ లేకపోయినా కానీ వాక్యాన్ని అంటే మీ యొక్క కంఠభూషణంగా ధరించుకోమని చెప్పేసి అన్నాడు వాక్యాన్ని. దేవుడు అన్ని రీతిగా మనం ఈ వాక్యాన్ని కంఠభూషణంగా ధరించుకోవాలి, ధ్యానించాలి. ప్రతిరోజు ధ్యానిద్దామండి. అదే రీతిగా మన మనుషులని మనము ఎప్పుడు కూడా షేర్ నేచర్ని బట్టి ఆనందిస్తూ ఉంటాండి. ఫిలిప్పీయులకు 4:4 మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పదును ఆనందించుడి.
ఓకే. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు చాలు. సమస్త ఓకే. ఎఫెసీయులకు 4. దగ్గర. ఓకే. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనంలో సకల జనులకు తెలియకనేయండి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే ప్రతి విషయంలోనూ నీకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఏమొచ్చినా కానీ ప్రార్థన చేయమంటున్నాడండి. ప్రార్థన 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 అంతే. ప్రార్థనలోనే అనేక మంది సేవకులు కూడా ఎంతో బలపడ్డారండి. ప్రతి మీటింగ్ పెట్టించుకున్న ప్రార్థన చేసుకుంటాము, ఎక్కడికి బయటకు వెళ్ళినా ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన అనేది అసలు గొప్ప అద్భుతమైన ఒక 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 ఏమంటారు దాన్ని, బలమైన ఖడ్గం లాంటిది, ఒక ఆయుధం లాంటిది అనమాట ప్రార్థన అనేది. మనకి ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ప్రార్థించుకోవాలండి. నిజంగా దేవుడు మనకి ప్రార్థన చేసిన వారికి ప్రతిఫలం ఏమి రోజు లేదు, అటువంటి సంఘటన ఎక్కడ లేదనమాట. నిజంగా దేవుడు బైబిల్లో కూడా అనేక సూచక క్రియలు జరిగాయి ప్రార్థన ద్వారా. పాట పాడుతున్నాను. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. ఏ చక్రం లేకుండా బండి పోగునా, ఏ చక్రం లేకుండా బండి పోగునా, సుఖ దుఃఖాలు లేక బ్రతుకు సాగునా, నీ బ్రతుకు సాగునా. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. నిజంగా అండి మన బ్రతుకులో సుఖాలు దుఃఖాలు రెండు ప్యారలల్గా ఉంటాయండి. ఉంటే సుఖమైన ఉంటుంది, లేక దుఃఖమైన ఉంటుంది, ఒకరోజు రెండు ఉంటాయి. నిజంగా దేవుడు అట్లా ప్యారలల్గా అనమాట. నిజంగా మనకి ఎప్పుడు సంతోషంగా ఉండి దేవుడు గుర్తు చేసుకుంటామా? ఈ విషయంలో కూడా గుర్తురాడండి. లేకపోతే చక్కని లైఫ్ ఉంది, ఎందుకు దేవుడు ఎందుకు దేవుడిని గుర్తు చేసుకోవాలనుకుంటాం. బాధలు వచ్చినప్పుడే దేవుడా ఎందుకు నాకు బాధలు వచ్చాయని చెప్పేసి దేవుడి దగ్గరకు వస్తాం అనమాట. నిజంగా ఈ రెండు మన జీవితంలో ఈ రెండు లేదే ఎవరి లైఫ్ కూడా ముందుకు సాగదండి. నిజంగా యేసు ప్రభు వారు కూడా తను ఈ భూమి మీదకి వచ్చినంత కాలం కూడా ఎప్పుడు కూడా సుఖపడినట్టు ఎక్కడ ఏ వచనం కూడా రాయలేదన్నమాట. దేవుడు ఎంతో ప్రయాసపడి అసలు కలవరి సేవలో మన కోసం ప్రాణం పెట్టాడండి. అసలు మనము ఇంకా మనుషులమైనటువంటి మనకి ఇంకా అప్పుడప్పుడు సంతోషిస్తూ ఉంటాం, అప్పుడప్పుడు బాధపడుతుంటాం. కానీ దేవుడికి మాత్రం అటువంటి సుఖం అనేది లేదనమాట. ఎంతో శ్రమ పొందాడండి మన కోసం. కలవరి సేవలో తన ప్రాణాన్ని ఇచ్చేసాడు కేవలం మన కోసమే. మన పాపాలను తుడిచివేయడానికి దేవుడు కలవరి శిలువలో ప్రాణం పెట్టాడండి. అటువంటి దేవుణ్ణి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదండి. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ అసలు దేవుడు ఉన్నాడు మనకి. ప్రార్థిద్దాం దేవుడికి ప్రార్థిస్తే జరగని అంటూ ఏముండదు. నిజంగా దేవుడు మనకి చాలా మంది ఏం చేస్తారంటే కేవలం శరీరేశుల మీద డిపెండ్ అయిపోయి శరీరానుసారంగానే జీవించడానికి ఇష్టపడతామండి. నిజంగా గల్తీలకు రాసిన పత్రిక 19వ అధ్యాయము 20-21, 5వ అధ్యాయము 19, 20, 21 అండి. 5వ అధ్యాయం 19వ వచనం స్పష్టమైన అపవిత్రత, అసలు భద్రతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటిని గురించి
మీతో స్పష్టంగా చాలండి. శరీరేచ్ఛలు అండి. ఈ శరీరేచ్ఛలకి దేవుడు దూరంగా ఉండమంటాడు అనమాట. దేవుడు మనకి ఇందులో శరీరేచ్ఛలు అనేకమంది ఉన్నాయండి. విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సములు, క్రోధములు, కక్షలు, వేదలు, విమతలు, రసీయలు, కలర్తో కూడిన ఆటపాటలు, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ మనలో ఉన్నాయేమో చూసుకోవాలండి. ఒకసారి చూసుకుని అటువంటి వాటిని దూరపరిచినప్పుడే చివరిలో ఏం చెప్తున్నాడు, ఇవన్నీ వీటిని విడిచిపెడితేనే కానీ దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేదని చెప్పేసి దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. అయినా కానీ మనము వీటిలన్నింటినీ చేయకపోయినా ఏదో ఒక్కదానికైనా ఎడిక్ట్ అయిపోయి ఆ పాపం జీవితంలో బ్రతుకుతున్నామండి. దేవుడు ఎంతో చాలా అంటే ఎంత ప్రేమిస్తాడో అంత కోపంతో కూడా దేవుడు శిక్ష విధిస్తాడండి. అవి మన పాత నిబంధన గ్రంథంలో కూడా చాలా చాలా చూసాము అనమాట. అనేక కార్యాలు చూసాము. నిజంగా దేవుడు ఇటువంటి వాటిని వదిలేసి ఏం చేయమంటాడండి, వీటి ప్లేస్లో రీప్లేస్ చేసి ఆత్మఫలాలు ఏంటో దాని కింద వచనంలోనే చెప్పాడండి దేవుడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన లేదు. చాలా ఎంత భయంకరంగా చెప్తున్నారండి ఇక్కడ దేవుడు. నిజంగా మనము ఇటువంటి పనులు నిజంగా శరీరేచ్ఛలను వదిలిపెట్టి ఈ ఆత్మఫలాల మీదే మనం కాన్సన్ట్రేషన్ చేయాలండి. నిజంగా దేవుడు చాలా చక్కగా ఉన్నాయండి. ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఇవి చాలా సింపుల్ అండి. మనం అందరం చేయగలమండి. నిజంగా ఒక్కసారి మనలో ఉన్న ద్వేషాన్ని అణిచివేసుకొని మనం ఎందుకు ద్వేషంగా ఉంటున్నాము, నెమ్మదిగా ఉండొచ్చు కదా. ఎంతో రాష్ట్ర ఎందుకు మాట్లాడతాం, ప్రేమగా మాట్లాడవచ్చు కదా. నిజంగా అంటే మనకి చేయగలే పనులేండి. దేవుడు ఏం పెద్దగా మీరు పంటలు మొయ్యాలి, రాళ్ళు మొయ్యాలి, సిలువ మొయ్యాలి అని చెప్పేసి ఏం చెప్పలేదు. మన బిహేవియర్ని మార్చుకోమంటాడు. మనం పాపపు జీవితంలో ఉన్నటువంటి మన జీవితాన్ని నీతిగా, న్యాయంగా జీవించమంటున్నాడు, ప్రేమతో జీవించమంటున్నాడు. అటువంటి చిన్న చిన్న పనులు మనం చేయలేక శరీరానికి లోబడిపోయి మనం శరీరం ఏది చెప్తే దానికే మనం మొగ్గు చూపుతాం. కానీ నిజంగా ఒక్క క్షణం ఆలోచించి మనము నిజంగా మన బిహేవియర్ ఏంటి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాం మనము అంటే ఒకసారి ట్రై చేసి చూస్తే మనకు అర్థమైపోతుంది. బిఫోర్ లైఫ్ ఎలా ఉంది, ఆఫ్టర్ దిస్ ఇప్పుడు ఎలా ఉంటుంది మనకని చెప్పేసి మనము ఒకసారి ఇలాగ అంచనా వేసుకోవచ్చు అనమాట. మన యొక్క ప్రణాళిక, మన యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం కూడా ట్రై చేసేది. మనం చిన్నప్పటి నుంచి ఒకలాగా ఉన్నాం కదండి. పెరిగి కొద్దీ కూడా మనం బిహేవియర్ మారుతూ ఉంటుంది. చిన్నప్పుడు ఒకలాగా ఉంటాము, 10th క్లాస్లో ఒకలాగా ఉంటాము, 10th నుంచి డిగ్రీకి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటాము, మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు ఒకలాగా ఉంటాము. అలాగని చెప్పేసి ఆఫీస్లో జాయిన్ అయినట్టు ఇంట్లో ర్యాష్ గారు ఇచ్చినట్టు ఆఫీస్లో అరవలేము కదా, అరవం కూడా. ఆఫీస్లో ఎంత పొలెట్టుకుంటాము, బుద్ధిమంతులాగా ఉంటాము, చాలా చక్కగా ఉంటారు అనమాట. అలాగే దేవుడి సన్నిధి కూడా చక్కగా వస్తాము, చక్కగా వెళ్తాము. మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ లోకానుసారంగా జీవించడానికి మళ్ళీ ఆటోమేటిక్గా దేవుడి సన్నిధిలో ఉన్నామంటే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అన్న ఒక ఇంటెన్షన్ వస్తాం అనమాట. నిజంగా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక దేవుడు మనతోనే ఉన్నాడు. మనం దేవుడిలో ఉన్నాము, దేవుడిని స్వీకరించాము కాబట్టి దేవునికి ఇష్టడుగా జీవించే రీతిగా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు మన చుట్టూ, నిజంగా మన చుట్టూ దేవుడు కావాలిగా. లేకపోతే మనము ఇన్ని సంవత్సరాలు దేవుడు మనకి జీవకిరీటాన్ని, దయాకిరీటాన్ని బ్రతికిస్తున్నాడండి. ఎంతోమంది పాపము నేను చూస్తున్నాను, హాస్పిటల్ గారికి వెళ్తుంటే చాలా మంది పాపం అసలు మరణ పడకలలో పడి ఉంటున్నారు అనమాట. ఆ దేవుడు వాళ్ళ పాపం చేశారని కాదు, కానీ అటువంటి దుస్థితి నుంచి మనల్ని తప్పించి దేవుడు ఎంతో చక్కని లైఫ్ని ఇస్తున్నాడు. మంచిగా చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి చక్కని మన జీవితాన్ని ఇచ్చిన దేవుడికి మనకి స్తోత్రాలు తెలియజేద్దామండి. నిజంగా దేవుడు ఎంతో గొప్ప, మనకి మంచి దేవుడిని మనకి పరిచయం చేసిన విధానాన్ని బట్టి దేవుడు కూడా స్తోత్రాలు తెలియజేద్దామండి. నిజంగా మనము బయటికి వెళ్ళిపోకుండా ఈ 40 రోజులు కూడా మనము అసలు ఎక్కడెక్కడో ఉండవలసిన మనము ఈ దినంలో కానీ దేవుడి సన్నిధిలో ఉండి దేవుడి సన్నిధిలో కూర్చుని ఇంత శ్రద్ధగా వినగలిగే మన శక్తిని మనకి ఇచ్చాడు దేవుడు. నిజంగా అటువంటి గొప్ప తరుణాన్ని బట్టి కూడా మనం ఎప్పుడు కూడా సంతోషించాలండి. నిజంగా దేవుడు చెప్తాడు, నా సన్నిధిలో ఒక దినం కనుక 1000 దినం కంటే శ్రేష్టం అని చెప్పేసి దేవుడు చెప్తాడనమాట. నిజంగా నేను 2019 నుంచి 2000 అనమాట. అప్పటి నుంచి నీకు దేవుడిని నమ్ముకున్నాను. చిన్నప్పటి నుంచి నా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి. అసలు ఆ దేవుడు నన్ను ఇటు రీతిగా నిలబెట్టుకుంటానంటే అసలు నేను ఆశ్చర్యపోతాను అనమాట. నా లైఫ్లో, నా ఫ్యామిలీ లైఫ్లో కూడా దేవుడు ఎంతో అద్భుత కార్యాలు చేశాడు. ఆ చిన్నప్పటి నుంచి మా డాడీ మా పేరెంట్స్ కూడా
హిందూస్ అనమాట. మా డాడీ చిన్నప్పుడు ఎప్పుడో సండే స్కూల్ రెండింటికి మా ఆపోజిట్లో ఇంటికి ఎదురుగుండా వాళ్ళు తీసుకెళ్లారని చెప్పేసి ఆ నెక్స్ట్ డే మొత్తం ఎండలో నిలబెట్టి చెట్టు కట్టేశారు మా సెకండ్ నన్ను. అసలు నిజంగా అటువంటి పరిస్థితి నేను అప్పటికి కూడా దేవుడిని విడిచిపెట్టలేదనమాట. దేవుడు అటువంటి నిజంగా నేను ఎక్కడో వేరే చోట రెంట్కి చిన్నప్పుడు ఉండేవాళ్ళము. నాకైతే యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు, కానీ ఆ ఇంటి వాళ్ళు ఆంటీ వాళ్ళు అనమాట, కుమారి ఆంటీ గారు చనిపోయారు, ఆవిడ ఇప్పుడు లేరు. ఆవిడ ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే బైబిల్లోని రిఫరెన్స్లు చెప్పి యోబు యాకోబు గురించి మొత్తం దావీదు గొలియాతు గురించి వీళ్ళందరి గురించి మొత్తం స్టోరీస్కి చెప్పేదన్నమాట, ఇలా ఉంటుంది అని చెప్పేసి. అప్పుడు చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళేవాడిని సన్నిధికి. అప్పటి నుంచి కూడా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదండి. నిజంగా 20 years నుంచి చర్చికి వెళ్తున్నాను, కానీ నాకు ఒక పిరిగితనం ఉండిపోయింది, భయం అనమాట. ఇంకోటి ఏంటంటే నాకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ. బయట విషయాల్లో జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది, కానీ వాక్యాలు అనగానే అసలు ఎప్పుడు గుర్తుండవండి. నాకు మర్చిపోతూనే ఉంటాను అసలు. నిజంగా అసలు నాకు ఏంటో అర్థం కాదు. దేవుడు జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటున్నాను. కానీ దేవుడు గత 20 yearsలో నేను ఒక 10 రోజులు మాత్రమే దేవుడి సన్నిధిని, అంటే ఇప్పుడు బయట వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు దేవుడి సన్నిధిని విడిచిపెట్టాను తప్ప, దేవుడు నాకు అసలు ప్రతి ఆదివారం కూడా దేవుడి సన్నిధిలో గడపాలి. గడపలేకపోతే నిజంగా ఒక వారం నేను దేవుడి సన్నిధిలో లేదనుకోండి, ఆ నెక్స్ట్ వీక్ మొత్తం నాకు అంటే శోధనలని కాదు, కానీ నాకు అసలు మనసు బాగోదనమాట. అసలు నాకు ఏ ఒకటి శోధనలు వస్తూ ఉంటాయి, అది అంటే దేవుడు సన్నిధికి వెళ్ళలేదని వస్తాయి అనుకోను, కానీ అంటే నాకు మైండ్ అట్లా అలవాటు అయిపోయింది అనమాట. అందుకే నన్ను చాలా భయపడతాను. దేవుడి సన్నిధి కూడా కరెక్ట్ టైంకి రావడానికి ప్రయత్నిస్తాను. అసలు ఇప్పుడు లేట్గా వచ్చినా నాకు మానేస్తాను కావాలంటే. ఒక అరగంట లేట్ అయిందంటే సన్నిధి మానేస్తాను, కానీ చర్చికి రాలేనమాట. అందుకని చెప్పేసి అవసరమైతే ఒక 5 నిమిషాలు ముందే వచ్చి కూర్చుంటాను దేవుడి సన్నిధిలోని. అసలు దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు నాకు. ఈ యొక్క దేవుడు ఈ సన్నిధిలో నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ యొక్క నేను చెప్పిన వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు నోట్ చేసుకుంటే ఒకసారి ఇంటికి వెళ్ళి జ్ఞానించుకోండి ఒకసారి. నేను సరిగ్గా చెప్పగలను లేదు నాకైతే తెలియదు, కానీ మీకు అర్థమైందని తెలియదు. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన కాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.